ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇదైతే ఈ ప్లాంట్ నేను రీసెంట్‌గా తీసుకున్నాను. ఇదైతే బ్లాక్ కలర్ రబ్బర్ ప్లాంట్ చాలా బావుంటుంది. ఇందులోనే గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను అది. ఇంకా తీసుకోలేదు. తీసుకున్నది చూపిస్తాను. ఈ ప్లాంట్ లీవ్స్ అయితే పెద్ద పెద్దగా ఉంటాయి. ఈ ప్లాంట్ అయితే మరీ చిన్న సైజు ప్లాంట్ కాదు. అలా అని మరీ పెద్ద సైజు ప్లాంట్ కూడా కాదు. మీడియం సైజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాను నేనిది. ఈ ప్లాంట్ లీవ్స్ పెద్దగా ఉండడం వల్ల దీని మీదకి ఎక్కువ దుమ్ము చేరుతూ ఉంటుంది. వారానికి ఒకసారి తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ పెంచుకోవడం చాలా ఈజీ. పెద్ద కష్టమైతే ఏం కాదు. ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్. డైరెక్ట్ సన్‌లైట్ అయితే ఈ ప్లాంట్ మీద అయితే పడకూడదు. ఇండైరెక్ట్ సన్‌లైట్ అయితే సరిపోతుంది ఈ ప్లాంట్‌కి. అలాగే వాటరింగ్ కూడా మనం దీనికి రెగ్యులర్‌గా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సాయిల్ డ్రై అయిన తర్వాత వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ప్లాంట్‌కైతే వెల్ డ్రైన్ అయితే ఉండాలి. ఎక్కువ వాటరు అయిపోతే వేర్లు కుళ్ళిపోతాయి ఈ ప్లాంట్‌కి. అందుకే మనం సాయిల్ డ్రై అయిన తర్వాత వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ప్లాంట్‌కి సాయిల్ మిక్సింగ్ అయితే సాయిలు, అలాగే కోకోపీటు, వర్మీ కంపోస్టు, ఇసుక వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ చాలా బావుంటుంది. నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను. ఈ ప్లాంట్ అయితే నేను కడిప్లంక వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఈ ప్లాంట్‌కి వెలుతురు సరిగ్గా లేకపోతే ఆకులు రాలిపోవడం, కలర్ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్లాంట్ అయితే నాకైతే చాలా నచ్చింది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్లాంట్ పెంచుకోవాలి అనుకుంటే కొంచెం కేర్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ ప్లాంట్ కాండం విరిగినప్పుడు పాలనేవి వస్తాయి. అవి నోట్లోకి అది పెట్టుకుంటే పిల్లలకి, అలాగే ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులకి కొంచెం ప్రమాదం. ఇంకొక ప్లాంట్ అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేటప్పటికి డంకెన్ ప్లాంట్. ఇది కూడా చాలా బాగుంటుంది ఇళ్ళల్లో పెంచుకోవడానికి. మనకి ఇది ఆకుల మధ్యలో అయితే లేత పసుపు, తెలుపు రంగుతో అయితే మచ్చలతో అయితే మధ్యలో ఉంటుంది. ఆకు మధ్యలో ఆకు ఇటు అటువైపు ఆకుపచ్చ రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్లాంట్ కూడా మనకి ఎయిర్ అయితే ప్యూరిఫై అయితే చేస్తుంది. అలాగే ఈ ప్లాంట్ డైరెక్ట్ సన్‌లైట్‌లో అయితే పెడితే ఆకులు మాడిపోతాయి. అలాగే వెలుతురు సరిగ్గా లేకపోయినా కూడా ఆకులైతే రంగు వెలిసిపోతుంది. ఈ ప్లాంట్‌కి కూడా వెల్ డ్రైన్ అయితే ఉండాలి. రెగ్యులర్‌గా వాటరింగ్ అయితే చేయక్కర్లొద్దు. సాయిల్ డ్రై అయిపోయిన తర్వాత వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో పెంచుకోవడానికి. ఇంకా ఈ ప్లాంట్ గురించి చెప్పాలి అంటే ఆకులు అవి కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వచ్చే రసము హ్యాండ్స్ మీద అది పడితే దురద వస్తుంది. అందుకే కేర్ తీసుకోవాలి. పొరపాటున ఎప్పుడు కూడా ఈ ప్లాంట్ కట్ చేసిన తర్వాత వచ్చే రసం అది నోట్లోకి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అలా వెళ్తే గొంతు వాసిపోతుంది. కొన్ని గంటలైతే మాట కూడా రాకపోవచ్చు. పిల్లలకి ప్లాంట్ కొంచెం దూరంగా ఉంచడం మంచిది. అలాగే ఇంట్లో పెంచుకునే జంతువులకి కూడా దూరంగా ఉంచడం మంచిది. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఇంకా సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటివరకు బాయ్.